అందంగా పొందుపరచి అవన్నీ కంటితో చూస్తే చదవవలసిన రామాయణాన్ని కంటితో చదవడానికి అవకాశం కల్పించారు. ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియంతో చేయించారు. దాని వలన రామాయణానికి చిరస్థాయి కలుగుతుంది. పైగా ఆ రామాయణం గురించి అలా తెలుసుకున్న వాళ్ళందరి ఇంటికి వెళ్ళి రామాయణం చదువుతారు. రామాయణం చదివిన కారణం చేత ధర్మం మీద అనురక్తి కలుగుతుంది. అంత గొప్ప హనుమత్ స్వరూపాన్ని పెట్టారు. నిజంగా చెప్పాలి అంటే నేను ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క గుణగానము చెయ్యకపోతే హనుమ కూడా సంతోషించరని మొదలుపెట్టాను. కానీ నాకు ఆ మంగళహారతి చూసిన తర్వాత హనుమ గురించి మాట్లాడేయాలనిపించింది ఇవాళ. అంత గొప్ప రామాయణం, అంత గొప్ప హనుమ, అటువంటి హారతులు, అటువంటి హనుమాన్ చాలీసా, అటువంటి దృశ్య రూపకం. నిజంగా ఒక వ్యక్తి వైకుంఠధామాన్ని చేరుకుంటాడు అనడానికి ఇంకా ఇంతకన్నా